కాబట్టి 40 మంది ప్రజాప్రతినిధులు లేకుండా మనకు పార్లమెంట్లో ఒకే ఒక్కరిగా చివరికి మిగిలిన తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రజల కన్సెంట్ ఇవాళ ఇట్లాంటి చిత్తశుద్ధితో పనిచేసిన నాయకులు తప్ప ఊరికైనా రాలే, ఎవరో పుణ్యానికి ఇవ్వలే, ఎవరో కాంగ్రెస్ వచ్చిన దెబ్బ తెరుచుకోవడం, బీజేపీ మేము చేసినట్టు మేము సంకలు తెరుచుకోవడం అది 101% తప్పు. తెలంగాణ ప్రజల కదలిక వారికి కావాల్సినటువంటి అవసరం తీర్చాలి, వాళ్ళ బాధ తీర్చాలి, బతుకుదల కల్పించాలనేటువంటి సారథ్యం కేసీఆర్ సారథ్యంతో భయపడి భారతదేశం వచ్చిన తప్ప లేకుండా మరి తెలంగాణ రాలే. నేను ఇవాళ ఆగం ఒరటోళ్ళకు ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా. మేము ఈ తెలంగాణను ఏ మేరకు డెవలప్ చేసినామో యావత్ భారతదేశము ఆ ప్రభుత్వం మాది కాదు, అనేక రంగాలలో ప్రశంసా పత్రాలు ఇస్తుంది. కానీ పైసలు ఎందుకు ఇస్తలేరు, ఎందుకు తెలంగాణ బాగు చేస్తారో చెప్పాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని కూడా రేపు రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్లోనే నిలకి తీసేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా నేను వేదిక ద్వారా మీకు అప్పీల్ చేస్తున్నాను. ఒకరు అంటాడు ఇది ఈ మధ్య టీఎస్ మార్చి టీజే పెడతాను, ఇంకేదో మార్చారట. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చేతనైతే ఇలా తెలంగాణ 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకున్నాం. ఈ పరిపాలన బాగాలేదు, మళ్ళీ 10 జిల్లాలు చేస్తాం ప్రకటించి చేయని చూస్తా మిమ్మల్ని తిరగనీయరు ప్రజలని చెప్పి వేదిక ద్వారా చెప్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాను ఇటువంటి సరళీకృత విధానం తెచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకుంటాం. మా నాటి ముఖ్యమంత్రి గారు మా అధినేత అన్ని ఉద్యమ నేపథ్యంలో యావత్ తెలంగాణ తిరిగి ప్రజల కాంక్షలు కనుక్కొని కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్, మండల వైజ్ తెలుసుకొని అనేక మండలాలు చేసిండు, అనేక జిల్లాలు చేసిండు, ఇలా అనేక కలెక్టరేట్ నిర్మాణం చేసిండు. ఇలా కొన్ని రాష్ట్రాలే మా జనగామ కలెక్టరేట్ సెక్రటరియట్లు కూడా మా జనగామ కలెక్టరేట్ పోలి లేవు అని చెప్పి వేదిక ద్వారా ధైర్యంగా చెప్తున్నాను నేను. అది మా తెలంగాణ దమ్ముంటే కట్టించుకున్నారు, కట్టి చేయాలని తప్ప లేకుంటే ఇది మారుస్తాం అది మారుస్తాం చేతగానే ముచ్చట్లు కాదు మాట్లాడేది. ఇలా మాకు నీళ్లు ఎండాకాలం వస్తే రాకపోయేది. ముఖ్యమంత్రి గారు ప్రాణాలను తెగించి నక్సలైట్ ఒడ్డుకొచ్చి నక్సలైట్ల ఇలాకాలోకి వచ్చి అక్కడ కూర్చుంటే ఆనాడు కలెక్టర్లు, ఐజీలు, డీజీలు గడగడ వణికిండ్రు. సార్ మీరు బయలుదేరాలి, గోదావరి నదికి వచ్చిండ్రు, బయలుదేరే ప్రాణం తెగించి ఇది మంచిది కాదు అని చెప్పి మా కడేసిఆర్ గారు ఉన్నారు, ఇరిగేషన్ లో వారు పనిచేసిన అనుభవంతో వారు కూడా వారంటనే ఉన్నారు. పొద్దున పోయి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఉండి కంటెన్పల్లి క్యాన్సిల్ చేసి సుపాగలగూడ దగ్గర డ్యామ్ కట్టేపట్టుకెయ్యాలా మనకు ఈ ఎండాకాలం కూడా నీళ్లు వచ్చేటువంటి స్థితి ఏర్పడింది. అది కన్సర్న్. సాగుకు చచ్చినా పర్వాలేదు, అది లేవను. ఒకవేళ నన్ను సంపని నేను తెలంగాణ ప్రజల కొరకు వాళ్ళ బాధ కొరకు వాటి నీటి కొరకు వచ్చి గోదావరి నది ఒడ్డులో ఇవాళ డ్యామ్లు నీళ్లు రాని ఎట్లయితే వస్తాయో దాన్ని డిజైన్ చేస్తుంటే సంపని అని చెప్పి తెగించి ఒడ్డును నిలబడి తెచ్చినటువంటి ఒడ్డున కూర్చుని సాయంత్రం తెచ్చినటువంటి ఘనత మా కేసీఆర్. కానీ మీ మాదిరిగా ఏదో ఎక్కడో పండి ఆఫీసర్ మీద ఇచ్చిపెట్టి లేకుంటే వాడు రాసిందో వీడు రాసిందో చేసింది కాదు. మేధస్సులు కరగబెట్టి ఇవన్నీ డిజైన్ చేస్తేనే దీనిలో వచ్చి ఇంత పంట పండింది. ఒకనాడు తెలంగాణ భూభోగను వచ్చుకోకపోయేది. మా హనుమంతపురి సర్పంచ్ అంటారు, అయ్యా భూవ ఎక్కడదయ్యా, జేజమ్మకు పెడితేనే జ్వరం వస్తేనే భూవ, లేకపోతే బాయిలో నీళ్ళు బద్దల గడక కొరక ఓసారి దాంట్లో అంచుకుంటే పచ్చిమిరపకాయ ఉండకపోయేది, ఉల్లిగడ్డ ఉండకపోయేది అని చెప్తుంటాడు. ఇవాళ అట్లాంటి తెలంగాణ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయిలో ఇవాళ పంజాబ్ కంటే కూడా ఒక అడుగు ముందుకేసిందంటే మా కేసీఆర్ గారి కృషి. ఆనాడు మా హరీష్ అన్న ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి ఉండేప్పటికీ సాధ్యమైంది తప్ప ఉట్టిగా కాలేదు. అందుకే ఇలా నేను అంటున్నాను, మీకు దమ్ముంటే ఇలా మల్లెల సాగర్ నుంచి 400 కోట్లతోటి మా హరీష్ అన్న వెన్ను తట్టి మొదటి ఇలా డిజైన్ చేయించి పని నడుస్తున్నది. విధులు తక్షణమే మిగతావి రిలీజ్ చేసే జనగామకు నీళ్లు తక్షణమే మల్లెల సాగర్ నుంచి తరలిచిస్తే మా కరువు రాకుండా శాశ్వతంగా పోతే ఇప్పుడే చుట్టుపట్టి ఫోన్లు వస్తున్నాయి నాకు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది నేను మాట్లాడలేను. మా పనులను అయితే వాళ్ళు కావాలని ఏందో ఆగమాగం చేస్తున్నారు, ఉట్టిగానే లొల్లి తప్ప ఏం పని చేస్తలేరు. వాళ్ళు నిధులు ఇస్తారా ఇయ్యారా తెలియదు. ఇప్పుడు ఎండుతున్నాయన్నా అని చీరాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మద్దూరు నుంచి ఫోన్లు వస్తున్నాయి, బచ్చనపేటకి వెళ్ళి ఫోన్లు వస్తున్నాయి. మీకు దమ్ముంటే ఎట్లయితే మేము నిండుగా నీళ్లు తెచ్చినామో
ఇక్కడ నాయకులైన కానీ రేవంత్ రెడ్డిగా పనిచేయాలి. కాన్స్టిట్యూన్సీ వైజ్ నాడు ఎంత పంట పండింది, యాసింగ్లో ఎంత పంట పండి కొన్నాం, ఎంత ప్రతి రైతుకు ఎట్లా రూపాయి ఇచ్చినామో దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ పనికి మాన్యాన్ని అవాకులు చివాకులతోటి గాలి కబుర్లు గాలి మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడ పోతే నిన్న నేను భోజనానికి పోయినా ఒక కాడికి పెళ్ళి అయితే అక్కడ అమ్మలకంతా కూర్చోన్నారు. నేను పోయి పరిచయస్తుండే పెద్ద మనుషులు నేను పోయి కూర్చున్నాడా, ఏంది ఆ ఎమ్మెల్యే గట్టున్నారు. ఏ ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, చీఫ్ మినిస్టర్. వాళ్ళ ఇంట్లో పీరిగల వాళ్ళ భాషలో మాట్లాడతాను. ముఖ్యమంత్రులకు అసలు అనిపించాడు బుడ్డర్ఖాన్లే కనిపిస్తున్నట్ట. జనంలో వాడుకున్నది ఆయన భాష సరిగా లేదు, ఆయన వాడకం సరిగా లేదు. బై మిస్టేక్ అప్పుడు కనుక మనకు పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 సీట్లు పోయినాయి కొంచెం మనం ఏమని పాడుకుంటే. ముఖ్యమంత్రి గారు ఒక్క పిలిపిస్తే నాటి ఎడ్డి తెలంగాణ కాదు, ఈ తెలంగాణ మేలుకున్న తెలంగాణ నిదర్శనానికి జిల్లా పరిషత్ ఎలక్షన్లు రాగానే ఆనాడు ఒక్క పిలిపిస్తే సుమా మళ్ళీ తెలంగాణ ఆగమవుతుంది, కరెంటు పోతుంది, నీళ్లు పోతాయి, బతుకుదొరుకు పోతుంది, ఆగమవుతుంది, మళ్ళీ మేల్కోవాలని చెప్పి ఒక్క పిలిపిస్తే మొత్తం జిల్లా పరిషత్లు గెలిపించి కేసీఆర్ గారు వదిలేసిన తెలంగాణ ఇలా అటువంటి తెలంగాణ ఉన్నది. అందుకే నిన్న మొన్న మాయ మాటలు పెట్టి రావచ్చు వాళ్ళు. ఇవాళ హైవేలు నేను అనుకుంటా రాష్ట్రంలోనే భారతదేశంలోనే మన తెలంగాణ మా ముఖ్యమంత్రి గారు సాధించుకొచ్చి ఇలా ఎన్ని హైవేలు వేసిండ్రో వాటి మీద మీకు శాతం అయితే అనేక యాక్సిడెంట్స్ మా పెంబర్తలు ఇలా నిన్న మొన్న కూడా యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో కూడా. దానికి కావాల్సినటువంటి ఓ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సార్ లేకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్లా హైవేల మీద అనేక తెలంగాణలో చాలా చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అవి వేసి చేయాలి. ఆ విషయం మాట్లాడాలి తప్ప గది విడిచిపెట్టి ఏదో ఒకటి ఆగామా మాట్లాడితే ఇవాళ ప్రజలు పరిస్థితి లేదని చెప్పి మీకు చెప్తున్నాను. అట్లనే ఇవాళ 14 ఏళ్ళ సంది ఒకటే గ్రూప్ ఉండే. ఏం గ్రూపు? తెలంగాణ గ్రూప్, కేసీఆర్ గ్రూప్. ఇవాళ జనగామలో అదే మాదిరిగా ఒకటే గ్రూప్ ఉందా, ఇంకా వేరే గ్రూపులు ఉన్నాయా? ఒకటే గ్రూప్ కదా, తెలంగాణ గ్రూపు, కేసీఆర్ గ్రూపు. చేయి ఒకటే గ్రూప్ ఉందని చేయి లేకుండా ఒకసారి చూస్తా అన్నా. ఒక్కరు కూడా లేదు, మొత్తం తెలంగాణ గ్రూప్, కేసీఆర్ గ్రూప్ తప్ప ఇంకో గ్రూప్ అనేది లేదు. బాధతో రాబోయే ఈ ఐక్యత రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మాకు 16,000 ఓట్లు మొన్న ఇచ్చింది, కొత్త పదవి ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనం 40 నుంచి 50,000 మేటి ఇచ్చి కేసీఆర్ గారు ఒళ్ళు వేస్తారని ఈ కాన్స్టిట్యూన్సీకి మనకు రాబోయే రోజుల్లో బతుకుదల ఆహంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశంతో మిమ్మల్ని అందరినీ మరోసారి కలిసి జ్వరం ఉండే నిన్న రాత్రి వచ్చేటట్టు లేకుండే. అరే బాగుండే రాంగ్ మెసేజ్ పోతే ఇప్పుడే వాడు వీడు ఫోన్ చేస్తే ఉల్టా సీదా కట్టే అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నానని చెప్పి నేను కూడగట్టుకుని వచ్చేప్పుడు మా హరీష్ అన్నతో అన్న నేను వస్తాను తప్పకుండా అని చెప్తే హరీష్ అన్న కాలనే కూలబడి వచ్చింది ఇందాక.